నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు 100 రోజుల ప్రణాళిక. విద్యాశాఖ అధికారులు పగడ్బందీగా అమలు చేసి మంచి ఫలితాలు సాధించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి హాకీ టోర్నీ 2026 పోటీలు. 10 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 21 జట్లు పాల్గొంటున్నాయని వెల్లడించిన ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు. ఇక డీటెయిల్స్ చూస్తే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లాలో 100 రోజుల ప్రణాళికను పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులు నిర్వహించిన జిఎఫ్ఎల్ఎన్ విద్యార్థుల ప్రగతి, 10వ తరగతి కార్యాచరణ ప్రణాళిక, వెనుకబడిన విద్యార్థులను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను ఎంఈఓ, హెచ్ఎం, క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిందన్నారు. గత ఏడాది డిసెంబర్ 6 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 15 వరకు జరుగుతుందని, ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి ప్రతిరోజు స్లిప్ టెస్ట్ నిర్వహించడం ద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. సి, డి గ్రేడ్ వచ్చిన విద్యార్థులపైన ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మార్చి 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరిచేందుకు జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని 100 రోజుల ప్రణాళికను పగడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమిష్టిగా పనిచేసి 100% ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, కాకినాడ, పెద్దాపురం డివైఈఓలు కేవీవి సత్యనారాయణ, శర్మ, డిసిఈజీ ఎం వెంకట్రావు, ఏసీ రమణి, ఏడి శ్రీరామ్, అన్ని మండలాల ఎంఈఓలు, హెచ్ఎంలు, క్లస్టర్ హెడ్లు తదితరులు పాల్గొన్నారు. మనకి ఇంకొంచెం నేను పెంచగలంటే మీకు ఆల్రెడీ మీ ఎగ్జామ్స్ పెట్టుకున్నప్పుడు మీకు తెలుస్తుంటుంది కదా మన స్థాయి ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం. ఎస్పెషల్లీ లాస్ట్ 20-25% ఉన్నారు. మీకు తెలుసా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, మీ స్కూల్ ఎక్కడ ఉందనేది ఐడియా ఉందా అండి? ఆల్ మేనేజ్మెంట్స్ నో మన స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఉందనేది మనకు తెలుసు. am I right? Or is it relative? ఇప్పుడు మొత్తం 20% or 25% ఎవరైతే ఉన్నారో స్కూల్స్ ఈ రోజు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా అది. సో 20-25% ఉన్న స్కూల్స్ లో ఎగ్జామ్స్ ఆధారంగా చేస్తే మనం వీ కెన్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ పాస్డ్. 500 దాటి వచ్చే పిల్లల్ని ఎలా పెంచగలము అనే ఏకైక రీజన్ తో ఇవాళ ఒకసారి ఒక అవేర్నెస్ అందరం ఒకసారి లెటర్స్ ఆల్ మీట్ అనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ స్కై కేటగిరీ ఇస్ వెరీ హై, బట్ కొన్ని స్కూల్స్ లో ఇట్ ఈస్ వెరీ లో. సో ఐ థింక్ వాళ్ళని స్ట్రీమ్ అంటారు అనుకుంటున్నాను. సో స్ట్రీమ్ నుంచి స్కైకి ఎలా వస్తారు అనే దాని గురించి మీ యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దామన్న ఉద్దేశంతో ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రిగార్డింగ్ 10th క్లాస్ సంబంధించి గాడి పెట్టుకున్న పిల్లలండి వాళ్ళు అంటే చాలా చెడు అలవాటు పడిపోయిన వాడినైనా చూస్తూ లైన్ లో పెట్టి వాడిని మీపై బాగానే ఉంటుంది కదా యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజికల్ సైన్సెస్ only 30% in rising stars, English 35% in rising stars, Hindi 30%, mathematics 29%. Why physics is 60? నమస్తే సార్. ఫిజిక్స్ సార్ యూపీ స్కూల్ నుంచి రీసెంట్గా వచ్చారు సార్. అందువల్ల ఆయన కొంచెం కాన్సెప్చువల్గా బ్యాక్వర్డ్గా ఉన్నారు. ఈ సార్తో నేను ముందు వెళ్ళిపోయిన ట్రాన్స్ఫర్ అయిపోయిన సార్తో ఈ చెప్పిస్తూ నేను కూడా ఇన్వాల్వ్ అవుతున్నాను సార్. ఫిజిక్స్లో మెయిన్ డయాగ్రామ్స్ 1 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి సార్, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. 88% are shining stars. The reason is bad habits, sir. Interpreterlo shining stars are 88% in English against 33% in mathematics. అంటే మీరు ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం ఇట్ ఈస్ అబౌట్ ద స్టూడెంట్ కదా, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ పర్టికులర్. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు మిగతా నాకు బాగానే ఫిజిక్స్ ఎందుకు బాగాలేదంటే నాకు టీచర్ కొంచెం గ్యాప్ ఉంది అన్నారు కదా. ఈస్ దర్ ఎనీథింగ్ దట్ ఈస్ వెరీ గుడ్ అబౌట్ ఇంగ్లీష్